తమ్మి తమిళా పక్కా తెలుగు. జనరల్లీ ఒక సేయింగ్ ఉంటుంది, తెలుగుడు దెబ్బ తగిలితే మామూలుగా ఉండదు. ఈ T20 వరల్డ్ కప్లో మనం గర్వించదగ్గ ఒక తెలుగు అబ్బాయి సైలెంట్గా టీం కోసం పనిచేస్తున్నాడు. అతని పేరు హెడ్లైన్స్లో కనపడదు, కానీ టీమిండియాకి తను ఒక పిల్లర్. అతని మన తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్లో అతని నెంబర్స్ పెద్ద సెన్సేషనల్గా కనిపించకపోవచ్చు, కానీ తన నెంబర్స్ వెనుక ఉన్న చాలా పెద్ద కథ ఉంది. గ్రూప్ స్టేజెస్లో అతని స్కోర్స్ 25, 25, 25, 31, మొత్తం రన్స్ 106 రన్స్, స్ట్రైక్ రేట్ అరౌండ్ 120. కానీ తిలక్ వర్మ రోల్ రన్స్ చేయటం మాత్రమే కాదు, ఇన్నింగ్స్ని బ్యాలెన్స్ చేయడం. టీమిండియా ఎర్లీగా వికెట్స్ పడితే తిలక్ క్రీజ్లోకి వచ్చి అన్నెసరీ రిస్క్ అస్సలు తీసుకోడు. సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేస్తాడు. అదే మెచ్యూరిటీ. కానీ టీంకి స్ట్రాంగ్ స్టార్ట్ వచ్చినప్పుడు బాల్ 1 నుండి హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. సూపర్ 8లో చూడండి, 44 అగైన్స్ట్ జింబాబ్వే వితిన్ 16 balls, 27 అగైన్స్ట్ వెస్టిండీస్ వితిన్ 15 balls. అతని స్ట్రైక్ రేట్ అరౌండ్ 180 to 275 రేంజ్లో అటాక్ చేశాడు. అదే అడాప్టబిలిటీ. నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి ఒక లెవెల్ చూపించాడు. సెమీఫైనల్లో 21 అగైన్స్ట్ ఇంగ్లాండ్ 7 balls కొట్టేశాడు. అది స్ట్రైక్ రేట్ విత్ 300. కొన్నిసార్లు స్కోర్ బోర్డ్లో 25 లేదా 30 రన్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆ 25 టీమ్ కొలాప్స్ని ప్రివెంట్ చేసిన 25. అతను సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడటం లేదు, సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. టీమ్ సిచ్యువేషన్ ఏదైనా తిలక్ వర్మ తన గేమ్ని మార్చేసుకుంటాడు. యాంకర్ కావాలంటే యాంకర్, యాక్సిలరేటర్ కావాలంటే యాక్సిలరేటర్, ఫినిషర్ కావాలంటే ఫినిషర్. ఇది ఒక యంగ్ ప్లేయర్లో కనిపించే క్వాలిటీ కాదు, ఇది ప్యూర్లీ మెచ్యూరిటీ. టీమిండియాలో స్టార్స్ చాలామంది ఉన్నారు, కానీ ఇన్నింగ్స్ని హోల్డ్ చేసే ప్లేయర్ తిలక్ వర్మ. అందుకే ఈ వరల్డ్ కప్లో స్కోర్ బోర్డ్లో చిన్న నెంబర్స్ కనిపించిన టీమ్ డ్రెస్సింగ్ రూమ్కి తిలక్ వర్మ విలువేంటో తెలుసు. ప్రతి తెలుగుగా మనం గర్వపడాల్సిన తెలుగు అబ్బాయి మన తిలక్ వర్మ.